మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను బీర్ బాటిల్తో పొడిచి చంపేసిన భార్య పని పూర్తి అయిందంటూ తన లవర్కు వీడియో కాల్ చేసి చూపించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యువతి మైనర్ కావడం. 25 ఏళ్ల భర్తను అతను 17 ఏళ్ల భార్య చంపేసి ప్రియుడితో కలిసి పరారయ్యింది. డోర్ ఇచాపూర్ హైవేలోని ఐటీఐ కళాశాల సమీపంలో బాదుడు గోల్డెన్ పాండే అలియాస్ రాహుల్ డెడ్ బాడీ దొరికింది. 4 నిందితులు రాహుల్ ను 36 సార్లు పొడిచి చంపేశారు. బుర్హాన్పూర్ ఎస్పీ దేవేంద్ర పాటీదార్ వెల్లడించిన వివరాల ప్రకారం 4 నెలల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట ద్విచక్ర వాహనంపై షాపింగ్ చేసి రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆ అమ్మాయి తన చెప్పులు పడిపోయినట్లుగా నటించి తన భర్తను బైక్ ఆపమని అడిగింది. రాహుల్ బైక్ ఆపుతుండగా ఆమె ప్రియుడైన యువరాజు స్నేహితులు ఇద్దరు అతన్ని అడ్డుకున్నారు. పగిలిన బీర్ బాటిల్తో 36 సార్లు పొడిచి రాహుల్ని చంపారు. దీంతో రాహుల్ అక్కడికక్కడికే మరణించాడు. అనంతరం టీనేజ్ అమ్మాయి యువరాజుకు తన భర్త మృతదేహాన్ని చూపించడానికి వీడియో కాల్ చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని సమీపంలోని పొలంలో విసిరేసి అక్కడి నుంచి పారిపోయారు. ఏప్రిల్ 13వ తేదీన పోలీసులకు రాహుల్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన రాహుల్ కుటుంబం ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు రాహుల్తో అతని భార్య కూడా ఉందని పోలీసులకు వెల్లడించారు. ఆ టీనేజ్ అమ్మాయి కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అనేక బృందాలుగా ఏర్పడి వారిని అరెస్టు చేశారు.